ఈరోజు నేను మీకు ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న పాప నడవడం నేర్చుకునే సమయంలో ఎన్నిసార్లు పడిపోతుంది? ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు పడిపోతుంది. కానీ నేను నడవలేను అని ఎప్పుడు అనుకుంటుందా? లేదు. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ప్రయత్నిస్తుంది, చివరకు నడవడం నేర్చుకుంటుంది. అయితే మనమెందుకు ఒక్క అపజయం వచ్చిన వెంటనే నా వల్ల కాదు అని అనుకుంటాం? స్నేహితులారా, ఓటమి అనేది మీ కథకు ముగింపు కాదు. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఎవరో మీ మీద నవ్వొచ్చు, మీ కలలను చిన్న చూపు చూడొచ్చు, నీ వల్ల కాదు అని చెప్పొచ్చు. కానీ వాళ్ళ మాటలు మీ భవిష్యత్తును నిర్ణయించవు. మీ నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి ఉదయం లేచినప్పుడు మీకు మీరు ఒక్క ప్రశ్న వేసుకోండి. నిన్నటి కంటే ఈరోజు నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నానా? జవాబు అవ్వను అయితే మీరు ఇప్పటికే విజయం వైపు నడుస్తున్నారు. ఇతరులతో పోల్చుకోవడం ఆపేయండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ఎవరికైనా ఈరోజు విజయం రావచ్చు, మీకు రేపు రావచ్చు. కాని మీరు ఆగిపోతే ఆ అవకాశం కూడా ఉండదు. జీవితంలో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన ప్రయత్నాలను ఎవరూ గుర్తించినట్లు అనిపించొచ్చు. కాని ఒకటి గుర్తుంచుకోండి. ఎంత చీకటి ఎక్కువైతే ఉదయం సూర్యోదయం అంత అందంగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఎంత పెద్ద కష్టమున్నా దాని తర్వాత వచ్చే విజయం అంత గొప్పగా ఉంటుంది. విజయం కోసం ఎదురుచూడకండి అని విజయం వచ్చేలా ఈరోజే పనిచేయండి. ఒక్క రోజులో జీవితం మారదు. కానీ ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి నిర్ణయాలు ఒకరోజు మీ జీవితాన్నే మార్చేస్తాయి. ఈరోజు మీరు చదువుతున్నారా? పూర్తిగా చదవండి. పని చేస్తున్నారా? మనసు పెట్టి చేయండి. కల ఉందా? దానికోసం ప్రతిరోజు కొంచెమైనా ప్రయత్నించండి. ఎందుకంటే చిన్న చిన్న అడుగులే పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీ జీవితానికి మీరు హీరో. మీ కలలను నిజం చేయగల వ్యక్తి కూడా మీరే. అందుకే ఎవరైనా మిమ్మల్ని నమ్మకపోయినా మీరే మిమ్మల్ని నమ్మండి. ఎవరో మిమ్మల్ని ఆటాలని చూసినా మీ లక్ష్యం వైపు నడవడం ఆపొద్దు. ప్రతిరోజు కొత్త అవకాశం. ప్రతి ఉదయం కొత్త ప్రారంభం. ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తులో ఒక పెట్టుబడి. చివరగా ఒక్క మాట గుర్తుంచుకోండి. ప్రయత్నించడం నిజంగా మానేసిన వ్యక్తే ఓడిపోయినవాడు. మీరు ఆ వర్గంలో పడకండి. లేచి నిలబడండి, మీ కల కోసం మళ్ళీ ప్రయత్నించండి. మీ సమయం కూడా వస్తుంది. ధన్యవాదాలు.